ఇంటింటికి రేషన్ రద్దుపై కూటమి సర్కారుకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రేషన్ వాహనాల డ్రైవర్ల వ్యవస్థను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. ఇంటికే రేషన్ సరుకులు అందించే విధానాన్ని రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేస్తూ కూటమి సర్కార్ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై న్యాయస్థానం స్పందించింది. ఎండియు వ్యవస్థను ఎందుకు రద్దు చేశారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణకు 4 వారాలు వాయిదా వేసింది కోర్టు. ఎండియు వ్యవస్థను రద్దు చేయడం వల్ల రేషన్ డెలివరీ వాహనాల డ్రైవర్లు రోడ్డున పడుతున్నారని హైకోర్టులో రాజమండ్రికి చెందిన రామకృష్ణ, ధనుంజయ్ కుమార్, రాజు, త్రినాథ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున న్యాయవాది వెంకటేష్ వాదనలు వినిపించారు. ఇంటింటికి వెళ్లి రేషన్ అందించే ఉద్దేశంతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన ఎండియు వ్యవస్థతో యువత పెద్ద ఎత్తున ఉపాధి పొందుతోంది. వాహనాల కొనుగోలు నిమిత్తం పిటిషనర్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. 2024లో ప్రభుత్వం మారాక కూడా ఏడాదిగా పిటిషనర్లు ఎండియుల ద్వారా సమర్థంగా సరుకులను అందజేశారు అని పిటిషనర్ల తరపు లాయర్ వెంకటేష్ కోర్టుకు నివేదించారు. రేషన్ వాహనాల డ్రైవర్ల పరిస్థితి దుర్భరంగా మారుతుందని, పిటిషనర్లకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, జీవో నెంబర్ 5పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. మరి దీనిపై కూటమి సర్కార్ ఏ విధంగా ముందుకు పోతుందో వేచి చూడాలి.